విరాట్ న్యూస్ కి స్వాగతం. రంగారెడ్డి జిల్లా కోకాపేటలో దారుణం. కట్టుకున్న భార్యను హత్య చేశారు భర్త. భార్య సునీతను గొంతు నులిమి హతమార్చారు కిరాతక భర్త ముత్యాలు. ఇంట్లో భార్యను చంపి బయట నుండి తలుపులు వేశాడు హంతకుడు. నా భార్యను చంపానంటూ కాలనీ వాసులకు చెప్తూ నార్సింగి పోలీస్ స్టేషన్లో లొంగుబాటయ్యారు. భార్యపై అనుమానం, డబ్బులు కావాలంటూ వేధింపులు. తప్పతాగి తరచూ భార్య సునీతపై దాడి. వేణిలో కర్ర పెట్టి గుచ్చాడు రాక్షసుడు. ఇక తల్లిడెళ్లిపోయిన హత్యకు గురైన సునీత 6 నెలల ఆసుపత్రి పాలన బాధితురాలు. విషయంతో బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డ సైకో ఎప్పటికైనా నీ ప్రాణాలు తీస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. ఎట్టకేటుకు భార్యను అతి కిరాతకంగా హత్య చేశారు భర్త. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నార్సింగి పోలీసులు. సైకో వేధింపులు భరించలేక భర్తను వదిలి పారిపోయింది మొదటి భార్య. సునీతను రెండో వివాహం చేసుకున్నారు ముత్యాలు. స్త్రీలతో ఇంటికన్నా పోవే, కాలు మొక్కి రావనే గణేష్ని ఎక్కించకపోతాడు అని చెప్పినా అట్లా పోయినా బతికిపోవు. నిన్ను చంపుతా ఇలా చంపుతా అనుకుంటున్నాడంట వాడు. ఇట్లా చేసిపోయిండు. మా నాయన ఉక్కంగా కరెంట్ చాటు పట్టేసి చచ్చిపోయింది సార్. మాకు ఇంత కోసం తెచ్చిపోయింది. బతికే కల ఉన్నా బతికిపోవు. చంపి మూసినది చేసింది సార్. ఓసారి మూసినది ఎవరో కోట్లో వస్తే మా చెల్లెలు చంపేసినండి. మేము వచ్చి చూస్తే మూసినది అది కాదని ఊరుకున్నాం సార్. మేము ఆమె కాదంటే చింత తెచ్చిన పులుపు తావలేదే, నేను చంపి మూసినది లేస్తన్నారు. వేసిరా అయ్యా సారు. మాకు జనవరి 1 వరకు చంపుతున్నారు. చంపినరయ్యా, మాకు ఆ మాట చెప్పలేదు. ఎట్లనన్నా కానీ మురిగిపోయినా సరే మేము ఈ నుండి గదిలో తీయం. శవం సంతకాలు అన్నీ కావాలి మాకు. మేము చేస్తాం ఇన్నే మా చెల్లెలతో పాటు. మా చెల్లెలు కావాలి మాకు. ఏదొద్దు, మా చెల్లెలు మాకు కావాలి. మా చెల్లెలు మాకు కావాలి. పిల్లలన్నీ బెల్టులు తీసుకొని కొడితే అదురుకొని ఆ పిల్లలు వస్తలేరు. వీడు వస్తున్నాడు మా తానికి. చెప్పు బిడ్డ ఇది ఒక్కసారి. ఇన్నేం చేయలేరు చెప్పురా. ఉన్నదే పోయి చెప్పురా. తీసుకపోయి ఇచ్చిండు. అంతా కావాలి మాకు. ముసలోడు గాడు నిన్న మొన్ననే చేతవాడు చేసిండు. చంపాలనుకున్నారు సార్. మాకు ఫోన్ చేస్తే మేము వచ్చినాము. చచ్చిపోయింది, మీ చెల్లెని చంపేస్తాడు తోలుకపో అని పక్కింటి పిల్ల ఫోన్ చేసింది. అక్క తోలుకపోయి బతికించుకోరక్క అంటే మా వాళ్ళు అందరం కలిసి ఫోన్లు మాట్లాడే వరకే అయిపోయింది. అక్క మీ చెల్లెలి పని అయిపోయింది. తీరా బాడకావు, తీరా తలుపు తీరా, బతకని తీరా అని అక్కడిక్కడ ఉరుకులాడితే తీయలేదంట సార్ వాళ్ళు. ఆ పిల్ల ఇంకా చచ్చిపోయినాక చంపిన చూడాలి లంజలాల మిమ్ములను చంపుతుంటే అందరి ఇంట్లో పోయి గడేసుకొని ఆడక్కడ వెళ్ళిపోయినాకనే వచ్చి మా పిల్లని చూసి హాస్పిటల్కి పోలీస్ స్టేషన్ ఫోన్ చేసే వరకు అయిపోయిందంట సార్. ఇంకా అదైతే మాకు తెలుసు. ఏం పని చేస్తాడు ఆయన? వాడు ఏ పని చేస్తాడో, ఎక్కడ పోతాడో మాకు ఏది తెలియదు సార్. వాడి పని వాడు ఎక్కడన్నా వాగులో పోని చచ్చిపోతా నేను చచ్చిపోతా నేను ఓనన్నాడు. ఆనంకాయలు పెట్టిండు, అన్ని పెట్టిండు సార్ వాడు. అప్పుడన్నా ఉంచుకోపోయింది మేము. ఏం పేరమ్మా నీ పేరు? సరస్వతి సార్. చనిపోయినామా? ఏం కావాలి నీకు? చెల్లెలు. ఏం పేరు? నా చెల్లెలు సార్. నేను మంచిగా ఉండేది సార్. మేము అక్కల చెల్లెల్లో మంచిగా ఉండేది సార్. నలుగురము జ్వరం ఇచ్చి వచ్చిన 10 దగ్గర ఫోన్ మాట్లాడినా సార్. ఆమె టెన్షన్ పడే జ్వరం వచ్చి గ్లూకోజులు ఎక్కినాయి సార్. నాకు జ్వరం ఇచ్చి వస్తే బతుకు సార్. నేను రాకపోతే హాస్పిటల్లో గ్లూకోజులు పెట్టించుకున్నా.